ఇప్పుడు మనము నాటుకోడి ఫ్రైని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. దీనికోసం నేను ఒక ½ కిలో నాటుకోడి తీసుకున్నా. ఇగో నాటుకోడి మాంసం మంచి మంచి మెత్తటి ముక్కలు తీసుకున్నాం. బాగా దీనికి కుండ పెట్టుకొని చూడండి, కుండలు వేసుకొని నీళ్ళల్లో ఉడికించుకోవాలి. బాగా ఆ ముక్కలను నీళ్ళల్లో బాగా ఉడికించుకోవాలి. అందులో ఒక చెంచా ఉప్పు, కొంచెం ఒక ½ చెంచా పసుపు, 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని నీళ్ళల్లో ముందు ఆ ముక్కలను వేసుకున్న ముక్కలను బాగా ఉడికించుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకునే విధానాన్ని మళ్ళీ చూపిస్తాం. అప్పుడు దాకా మన వీడియోని చూస్తుండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ముక్కలు ఉడికేదాకా ఆనందించండి. నీళ్ళలో ఉడకబెట్టుకున్న ముక్కలు, నాటుకోడి ముక్కలు బాగా ఉడికినాయి. ఇప్పుడు వీటిని తీసి మనము పక్కకు పెట్టుకుంటున్నాము, ఎందుకంటే ఫ్రై చేసుకోవాలి కదా. వీటిను ఈ పక్కకు పెట్టుకున్న ముక్కలను మనం ఎలా ఫ్రై చేసుకోవాలనేది నేను చూపిస్తా. మనకు ముక్క మెత్తగా ఉడకబెట్టుకోవటమే. నాటుకోడి కాబట్టి చెదిరిపోవు. బాయిలర్ కోడి ముక్కలు అయితే త్వరగా చెడిపోతాయి, ఈ చెదిరిపోవు అన్నమాట ముక్కలు. మనం ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకునే విధానాన్ని ఎలాగనేది ఇప్పుడు చూపిద్దాం. ఇప్పుడు మనం దానికి గిన్నె పెట్టుకున్నాము. ఒక 2 చెంచాల నూనె ఫ్రైకి కాబట్టి కొద్దిగా నూనె పడుతుంది, కొద్దిగా ఆయిల్. నూనె కాగింది. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకున్నాయి దాంట్లో వేసేస్తున్నాము. అలాగే 2 కరివేపాకు రెబ్బలు, దీన్ని బాగా మనము కలబెట్టుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, బాగా యాగాల, పచ్చివాసన పోయేదాకా దోరగా మాడాలి. పేస్ట్ బాగా ఏగింది దోరగా. అందులోకి మనము ఉడకబెట్టుకున్న ముక్కలను ఇప్పుడు ఆ పేస్ట్లో వేసేస్తున్నాం. చూడండి, బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఏందనక ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టినాం కాబట్టి దాంట్లో కొద్దిగా లైట్గా ఉప్పు ఉంటుంది. ఉప్పు ఇప్పుడు కొంచెం సాల్ట్ మనం తగ్గించేసుకోవాలి కొంచెం లైట్గా, ఎందుకంటే ముక్కలకు ఆల్రెడీ పట్టి ఉంటుంది కాబట్టి టేస్ట్కి సరిపడేమైనా లైట్గా తగ్గించి వేసుకోండి. ఒక ½ స్పూను పసుపు, ఎందుకంటే ఆల్రెడీ పసుపు ఉంటుంది కాబట్టి దాంట్లో మనము కొంచెము లైట్గా పసుపు వేసుకోవటమే. ముక్కలు నూనెలో బాగా డ్రై కావాలా, ఆ మసాలా అంతా బాగా ముక్కకు పట్టేటట్టు. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ కారం సరిపోతుంది.
1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను కొబ్బరి పొడి, కొద్దిగా వేసుకుందాము కొబ్బరి పొడి, మనము కోసి పెట్టుకున్న కొత్తిమీర ఫ్రైకి. ఇంకంతే, ఎంతో రుచికరంగా నాటుకోడి చికెన్ ఫ్రై. నాటుకోడి ఫ్రై ఎంతో టేస్టీతో చూడండి ముక్కలు ఎలా వచ్చినాయి, బాగా మసాలాలు మనకు బాగా టేస్టీ తోటి. ఇగో ఎంత బాగా వచ్చినాయో చూడండి ఫ్రై పీస్. ఈ టైప్లో చేసుకుంటే ముక్క చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. గరం మసాలాలు ఇవన్నీ ఏం అవసరం లే. ఇప్పుడు నాటుకోడి తయారీ విధానం ఎలాగంటే, మనము 1 అర కేజీ నాటుకోడి తీసుకొని కొంచెం నీళ్ళల్లో పొయ్యి మీద పెట్టుకొని నీళ్ళలో పసుపు ఉప్పేసి ముందు ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని, నూనెలో 1 ఉల్లిపాయ ముక్కలు 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకొని కలబెట్టుకొని ముక్కలు వేసుకోవాలా. ముక్కలు వేసుకున్న తర్వాత బాగా ముక్కలకు మసాలా పట్టిన తర్వాత కొద్దిగా పసుపు, లైట్గా సాల్టు టేస్ట్కి సరిపడా బాగా వేసుకొని కలబెట్టుకున్న తర్వాత కారం వేసుకోవాలా. ఇలా కారం కూడా కొద్దిగా తక్కువ వేసుకోండి, ఫ్రైకి బాగుంటుంది. తర్వాత ధనియాల పొడి 1 స్పూను, కొబ్బరి పొడికి 1 స్పూను, కొత్తిమీర. అంతే, మిగతా ఐటమ్స్ ఏం అవసరం లేదండి నాటుకోడి ఫ్రైకి. ఈ పద్ధతిలో చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో చూపిస్తుంటాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చూసి ఆనందించండి. ప్రతి ఒక్క వీడియో మీకు అందరికీ అందుబాటులోకి తెస్తుంటా. చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. దయచేసి విలేజ్ ఫుడ్ బుక్ ఛానల్ గుర్తుపెట్టుకోండి. మా ఛానలు విలేజ్ ఫుడ్ బుక్ అని కొడితే తెలియని వాళ్ళకు కూడా యూట్యూబ్లో వచ్చేస్తుంది ప్రతి వీడియోలు. చూడండి ఎంత బాగా వచ్చాయో.